మీ మాట జాగ్రత్త, మీ నోరు జాగ్రత్త. ఎందుకో తెలుసా ఈ మాట నేను చెప్తున్నాను? బైబిల్ హెచ్చరిస్తుంది, మన మాటను బట్టే మనకు తీర్పు అవుతుంది, మనకు శిక్ష పడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు నొందుదు. ఈ వాక్యం అర్థం ఏంటంటే, మన మాటలు బట్టే మనకు శిక్ష పడుతుంది. నువ్వు దేవుని ముందు నిలిచినప్పుడు ప్రతి మాటకి లెక్క ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఎలాంటి మాటలు మాట్లాడకూడదనేది ఈరోజు తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మాట్లాడకూడదని బైబిల్ వాక్యం చెప్తుంది. మన నోటి నుండి బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది బూతులు మాట్లాడతారు, తెలుసో తెలియకో మాట్లాడతారు. దేవుని వాక్యం చెప్తుంది, తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా మన నోటి ద్వారా వచ్చిన ప్రతి మాటకు లెక్క ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. అవును, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడే మౌనంగా ఉండాలి. మనం అనవసరంగా సమయం ఉందిలే అని చెప్పి, లేకపోతే సమయం ఉంది టైంపాస్కి మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుకుంటే మనం మాట్లాడిన ప్రతి మాట లెక్కింపబడుతుంది. దానికి మనం లెక్క ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ వాక్యం అర్థం ఏంటంటే, ముసలమ్మ కథలు చెప్పడం, కథలు అల్లడం, మనమే మన సొంత కథ జరిగిందో జరగలేదో మనమేం చేస్తామంటే జరిగిందే అనే విధంగా మాట్లాడి కథ అల్లుతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, అలా అల్లటం ఉండకూడదు, అలా ముసలమ్మ కథలు చెప్పే విధంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనం ప్రతి దానికి లెక్క చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. విమర్శ దినమంటూ ఒకటి ఉంటుంది. దేవుని ముందు నిలబడి మనుషుడు పలుకు ప్రతి మాటకు లెక్క చెప్పాలి. కీర్తనలు 120 అధ్యాయము 2వ వచనంలో, మన పెదవులు అబద్ధాలు ఆడకూడదు, మోసకరమైన నాలుక అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మన నోటి ద్వారా వచ్చే మాట శాంతముగా, నిర్మలముగా, మంచిగా ఉండాలి. మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదు అని చదువుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్నవారు మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకవేళ ఎవరి గురించైనా బూతులు మాట్లాడి ఉంటే, లేదా మనుషుల గురించి లేనిపోనివి మాట్లాడి ఉంటే, ఇలాంటి కార్యాలు ఉండినట్లయితే నేను చెప్పిన కార్యాలు గుర్తు చేసుకొని మీ జీవితంలో ఎక్కడ తప్పుతున్నారో, ఎక్కడ పాపం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించి దేవుని వాక్యం చెప్పినట్లు మనం మారు మనసు పొందుదాం. ఒక్కసారి ఆలోచించు, నన్ను మార్చండి ప్రభువా అని అడిగినప్పుడు మన దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆమేన్.